వెల్కమ్ టు PM7 వార్తలు. శతాబ్ద కాలానికి పైగా భారత్ను పాలించిన బ్రిటన్ మన దేశ సంపదను భారీగా కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. భారత్ నుండి బ్రిటన్ ఎంత మేర దోచుకుందనే విషయంపై ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ బయటపెట్టింది. 1765 నుండి 1900 మధ్య కాలంలో జరిగిన వరుస పాలనలో బ్రిటన్ మన దేశం నుండి ప్రస్తుతం విలువ ప్రకారం 64.82 లక్షల కోట్లు డాలర్లు అంటే సుమారు మన కరెన్సీలో 5,607 లక్షల కోట్లు దోచుకుందని ఆక్స్ఫామ్ తాజా నివేదిక అంచనా వేసింది. అందులో 52% అంటే 33.8 లక్షల కోట్ల డాలర్లు ఇండియన్ కరెన్సీలో 2,924 లక్షల కోట్లు కేవలం 10% సంపన్నుల జేబుల్లోకి వెళ్లిందని నివేదిక పేర్కొంది. ఆ డబ్బుతో బ్రిటన్ రాజధాని లండన్ ఉపరితల భాగాన్ని 50 పౌండ్ల నోట్లతో 4 సార్లు కప్పేయవచ్చని అంటోంది. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్స్ లోని చాలా వరకు కుబేర కుటుంబాల సంపద వలస పాలన సమయంలో ఆర్జించిందేనని ఆక్స్ఫామ్ రిపోర్టు పేర్కొంది. 1750లో ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 25% వాటా భారత ఉపఖండానిదేనని, 1900 నుండి నాటికది 2% పడిపోయిందని ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. ఇలా భారతీయుల సంపదను వ్యాపారం, పరిపాలన పేరుతో దోచుకొని వెళ్లిపోయారు ఆంగ్లేయులు.